పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలంటూ కరీంనగర్లో ఎస్ఎఫ్ఐ ఆందోళన బాట పట్టింది. రాష్ట్ర ఎస్ఎఫ్ఐ అధ్యక్షులు రజనీకాంత్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ను ముట్టడించారు. విద్యార్థులు కలెక్టరేట్ ఎదుట బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఓ దశలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతుండటంతో స్పందించిన పోలీసులు ఆందోళన చేస్తున్న ఎస్ఎఫ్ఐ నాయకులను బలవంతంగా అదుపులోకి తీసుకుని సిపిటిసి తరలించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎస్ఎఫ్ఐ అధ్యక్షులు రజనీకాంత్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా రంగాన్ని నిర్లక్ష్యం చేస్తుందని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా వేల కోట్ల రూపాయల స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెండింగ్ లో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బకాయిలు విడుదల కాకపోవడంతో విద్యార్థులు తమ సర్టిఫికెట్లు తీసుకునేందుకు కళాశాలలకు డబ్బులు చెల్లించవలసిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. విద్యాశాఖకు పూర్తిస్థాయి మంత్రి లేకపోవడం వల్ల సమస్యలు మరింత తీవ్రతరం అవుతున్నాయని వెంటనే విద్యాశాఖకు ప్రత్యేక మంత్రిని కేటాయించాలని డిమాండ్ చేశారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లాలో చెలో కలెక్టరేట్ పిలుపునివ్వడం జరిగింది. దీని ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఈరోజు విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. ఎందుకంటే 2.5 సంవత్సరాలు పూర్తి చేసుకొని డిసెంబర్ వస్తే 3వ సంవత్సరం ఈరోజు రాబోతున్నది. ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గ విద్యార్థులకు అందించిన స్కాలర్షిప్ ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఈరోజు జాప్యం చేస్తున్నది. ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పేద విద్యార్థులు అంటే ఈరోజు చిన్న చూపు? ఎందుకు విద్యార్థులకు ఇవ్వాల్సిన స్కాలర్షిప్లు విడుదల చేయలేదని ఎస్ఎఫ్ఐ అడుగుతున్నాం. మీ ప్రజాప్రతినిధులకు, మీ ఎమ్మెల్యేలకు, మీ మంత్రులకు ఒక నెల జీతం ఈరోజు పెండింగ్ ఉందని సందర్భంగా హెచ్చరిస్తున్నాం. తక్షణమే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 10,500 స్కాలర్షిప్ ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలి. ఈరోజు వివిధ శాఖల మంత్రులకేమో బడ్జెట్ వస్తుంది. ఈరోజు విద్యాశాఖ మంత్రిగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర ఉంటే కనీసం నీ శాఖకే ఈరోజు నిధులు విడుదల చేయకుంటే నువ్వేమి ఈరోజు ముఖ్యమంత్రి ఈరోజు వ్యవహరిస్తున్నారని సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. తక్షణమే పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలి. దాంతోపాటు విద్యాశాఖ దగ్గర నీ దగ్గర ఉంటే ఈరోజు విద్యాశాఖ మంత్రిగా ఫెయిల్ అయినావు. ఈరోజు విద్యార్థులను అవహేళన చేస్తున్నావు. ఈరోజు ఇంజనీరింగ్ విద్యార్థుల పైన ఈరోజు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నావు. నువ్వే విద్యాశాఖ మంత్రివి. ఈరోజు నువ్వు విద్యాశాఖ అయినాక ఈరోజు ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల చేయడానికి రాలేదు, 10వ తరగతి ఫలితాలు విడుదల చేయడానికి రాలేదు. ఈరోజు ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా కరీంనగర్లో తెలంగాణ చౌరస్తా నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఎందుకోసం అనుకున్నప్పుడు ఈ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కాడికి పూర్తిగా ప్రభుత్వ విద్యను పూర్తిగా నిర్వీర్యం చేసే కుట్ర ఈ రాష్ట్రంలో జరుగుతుంది. ముఖ్యంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉన్న విద్యార్థులకు ఈరోజు మధ్యాహ్న భోజనం అమలు చేస్తా అని చెప్పేసిన రేవంత్ రెడ్డి ఇంతవరకు కూడా ఈరోజు జూనియర్ కళాశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అమలు చేయలేని పరిస్థితి ఈ రాష్ట్రంలో కనిపిస్తుంది. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఈరోజు పొద్దున నాస్తా పెడతా అని చెప్పేసి అన్న ప్రభుత్వం ఇంతవరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో ప్రారంభించలేని పరిస్థితి ఈ రాష్ట్రంలో కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యారంగాన్ని పూర్తిగా ప్రశ్నించే కుట్ర ఈ రాష్ట్రంలో జరుగుతుంది. ఈ రోజు కేంద్రంలో ఏదైతే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిండో నీటి విద్యార్థులపైన ఈరోజు ఈ రాష్ట్రంలో కూడా విద్యారంగ సమస్యలు పరిష్కరించకపోతే రేవంత్ రెడ్డి తన పదవికి రాజీనామా చేసే వరకు, తన మంత్రి పదవికి రాజీనామా చేసే వరకు విద్యారంగానికి విద్యాశాఖ మంత్రి కేటాయించారు.